హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. నేనైతే నా ఛానల్లో ఆధ్యాత్మికంగాను స్పిరిచువల్గాను అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలన్నింటినీ మీకు చూపిస్తూ చిన్న కొన్ని మనీ రెమెడీస్ని కూడా మీకు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటానన్నమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వచ్చేయండి, ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ఇవాళ మీకు నేను చూపించబోతున్నటువంటి వీడియో ఏంటి అంటే, బనగానపల్లిలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రచించినటువంటి ప్రదేశాన్ని, ఆ గుహలో ఉన్నటువంటి వింతలు, విశేషాలు, మార్గాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఈ పార్ట్ 2 విభాగంలో అయితే చూపించబోతున్నాను అనమాట. సో చివరి వరకు మీరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూసి ఆ గుహలో ఉన్నటువంటి విశేషాలు, ఆ ఒకే గుహ నుంచి 14 క్షేత్రాలకి దారి ఉంది అన్న విషయాన్ని అయితే మీకు ఇక్కడ నేను చూపించబోతున్నాను అనమాట. మొదటి భాగం వీడియోలో గోవులను ఒక దగ్గర ఉంచి ఆ గోవు చుట్టూ గీత గీసి ఆజ్ఞ వేసి ఉంచినటువంటి ప్రదేశాన్ని అయితే మీరు చూశారు కదండి. ఈ రెండవ భాగంలో స్వామివారు గోవులను అక్కడ విడిచిపెట్టి తన కార్యార్థమై అంటే కాలజ్ఞాన రచన కోసం ఎంచుకున్నటువంటి ప్రదేశం ఆ గుహలో అంటే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నామండి. ఇదే అండి గుహ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనకు ఇక్కడైతే టోకన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ టోకన్స్ తీసుకుని మనం స్వామివారి గుహలోకి అయితే వెళ్ళాలండి. ఇదో ఈ చెట్టు కిందనే మనకు ఆ గుహ అయితే ఉంటుంది. ఆ గుహలోకి వెళ్ళే మార్గము చాలా లోతుగా ఉంది. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. వచ్చేయండి, గుహ మొత్తం చూడాలంటే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఆ గుహ మొత్తం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం మీరు స్కిప్ చేసిన 14 క్షేత్రాలకు వెళ్ళే మార్గాలను అయితే మీరు మిస్ అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇలాంటివన్నీ కూడా ఉంటాయా అనే నమ్మశక్యం కానీ ఎన్నో అద్భుతమైన విశేషాలు ఈ బనగానపల్లిలో ఉన్నటువంటి ఈ గుహలో అయితే ఉన్నాయండి. ఒక ప్రదేశం నుంచి 14 క్షేత్రాలకి మార్గం ఉండడం, ఆ మార్గం గుండా స్వామివారు వెళ్ళి రావడం అనేది ఒక అద్భుతమైన వింతగానే మనం చెప్పుకోవాలి. కానీ ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది అయితే ఎవ్వరికీ తెలియదనమాట. స్వామివారు అంతటి లోతైన గుహలో అక్కడ కూర్చొని ఎలా స్వామివారు రచించారా అని కూడా మనకు తెలుసుకోవడానికి అంతు చిక్కని రహస్యం అండి. ఎవరైనా మనలాంటి ప్రజలు కనుక అక్కడ వెళ్ళి ఉండాలి అంటే కనీసం హాఫ్ అన్ అవర్ ఉండాలన్నా ఉండలేం. అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు ఆయన అక్కడ ఉండి ఆ గుహలో కాలజ్ఞానాన్ని రచించి మనందరికీ భవిష్యత్తుని తెలియచేశారంటే ఆయన ఎంత గొప్ప మహిమాన్వితుడో మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గమే గుహ లోపలికి వెళ్ళడానికి తయారు చేసినటువంటి మెట్ల మార్గం అండి. ఇది చాలా బావిలాగా లోతుగా ఉందండి. ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళిన వెంటనే మనకు స్వామివారి గుహ ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ నాన్న. అబ్బా బాబు, అటు ఇటు గుహలు ఉన్నాయి. లైట్ ఉంది బంగారం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు కూడా మొత్తం ఇలా వెళ్ళాల్సిందే. మొత్తం ఎలానేనా అప్పుడు మాకంత బెండ్ అయినది కావాలి కానీ మీది ఈ ఊరేనా? తెలుసా ఈ చరిత్ర ఏమన్నా మీకు? చరిత్ర అంటే బ్రహ్మగారి కాలం ఇక్కడ రాసినారని ఏదో ఒకసారి చూసి చెప్పు. మాతో పాటు గుహలోకి వెళ్ళడానికి కొంతమంది అయితే వచ్చారండి. వాళ్ళు 2 బ్రదర్స్ అయితే మాతో చాలా హ్యాపీగా సరదాగా అయితే గడిపారు. వాళ్ళని కూడా నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మా సరదా సంభాషణలు కూడా ఇందులో ఉన్నాయండి. చరిత్ర ఇంకా చాలా ఉంది చెప్పుకుంటూ వెళ్తే, అవన్నీ నెక్స్ట్ అయితే చూద్దాం. ఇటు వెళ్తే మహానందికి దారి. ఇదిగో ఇక్కడ రా స్వామి, కన్నలో కోనేరు ఉందట ఇక్కడ. యూట్యూబ్ ఛానల్ అన్న మీది? మా ఇంటిని ఫాలో రాత్రి రోజు పాలు కూడా ఉంటుంది. అవునా? హోటల్లో కూడా ఓకే ఓకే. కార్లో దిగారు మీరేనా?
సిటీలో ఒకటే ఉంటుంది. అనుకోకుండా కాదు విగ్రహం ఏదో ఉంది విగ్రహం వస్తున్నారులేండి. ఇక్కడ కూర్చున్నారు ఈయన. అమ్మా. స్వామి మా ఆయనకి నీ కాలజ్ఞానాన్ని అంతా పనిచేయమ్మా. నీకు 10, ఇంకొకరికి 10. అక్కడండి 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 అక్కడే. అదే మీరు నిలుచుకోండి, ఇది వినాయకుడు. ఈ గుహలో వెళ్తే యాగంటికి వెళ్ళిపోతామా దేవుడా. అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం. ఇక్కడ నుండి చూసారేమో ఈవిడ అచ్చమాంబ గారా? ఈవిడ అచ్చమాంబ గారు. స్వయంభూ గణపతి. మీకు 4 మీరు ఈ డేట్ చేస్తే సబ్స్క్రైబర్ చాలా మంది వస్తారు. సరే అయితే ఇప్పుడు మీరు చేయండి ముందు. ఇదిగో బంగారం, ఈ రాయి. సాహసం చేసి యాగంటికి పరిగెడుతున్న భక్తుడు. సప్పుడు చేయి ఏదైనా ఉంటే. ఇదిగో వెరీ గుడ్ నాన్న. సాహసోపేతంగా చూపించడానికి వచ్చారు మీరు నాకు. తీసుకున్నారా? ఇదిగో నువ్వే ఇద్దరు వెళ్ళిపోయారు లోపలికి. లోపలికి యాగంటికి వెళ్ళడానికి దారి ఉంది బ్రదర్. ఇది పోయేటట్టు పోతూనే ఉన్నట్టుంది. ఎటువైపు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా? స్ట్రైట్. ఇటువైపు స్ట్రైటా? ఇటు కదా? ఆల్రెడీ వాటర్ పైప్ ఉంది ఇక్కడ. ఇక్కడ వెరీ గుడ్. వాటర్ పైప్ ఉంది. ఏం చేస్తున్నావో చెప్తా ఇల్లు. మనం ఇది యాగంటికి వెళ్ళే దారి. ఈ దారిలో చాలా ఆటంకాలు ఎదురేటట్టున్నాయి. ఈ దారి గుండా మనం వెళ్ళలేము. ఇది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మనకి చూస్తే గుడ్ల గూపులు ఉన్నాయా, ఇంకా గబ్బిడాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దారిని అవాయిడ్ చేసి మనం రోడ్డు మీద వెళ్దాం. వెరీ గుడ్. మంచి నిర్ణయం లేదంటే ఇదే దారి. కష్టమే లేదా? కానిస్తుంది కదా లోపలికి దారి. కనబడుతుంది కనబడుతుంది. అది ఇంక పూర్తిగా ఉంగనే. జాగ్రత్త జాగ్రత్త. రండి రండి మా అడ్వెంచర్ బ్యాచ్. మహానందికి దారంట. ఒకసారి మహానందికి కూడా వెళ్ళొచ్చి. మహానందికి మీరు వెళ్ళండి. ఈసారి మేము యాండ్కి వెళ్ళాం కాబట్టి. అవునా? భయం లేకుండా వెళ్ళిపోమంటావా? భయమే ఉంటుంది. ఇప్పుడు పైన నుంచి ఏంటి రావడానికి చాలా కష్టం. ఏదైనా లైట్ అయింది మీ ఫోన్లో. మీరు టార్చ్ తీసుకోవాలి మేడం. అంటే మనం ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు మనం మహానంది దారి వెళ్ళేటప్పుడు బెలూన్ కేవ్స్ కూడా చూసి వెళ్ళండి. వెళ్ళాలి. మహానందికి వెళ్తున్నాం మనం. అద్భుతమైనది అద్దాల మేడ ఉంది బనాపల్లిలో. అది ఎక్కడ? అయితే మా వెనక వచ్చింది మీరు ఇప్పుడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సైట్ సీయింగ్ చూడాలి కదా. మీకు దీనికంటే ఈ మహానంది దారిని మూసేశారు. ఇక్కడ ఏమీ కనపడట్లేదు. అయిపోయింది, క్లోజ్ చేశారు. వెనక్కి వెళ్దాం పదండి. క్లోజ్ చేశారు, వెళ్ళిపోదాం పదండి వెనక్కి. స్వామివారు ఉపయోగించిన కొలనటండి. నీళ్ళు ఎండిపోయినట్టున్నాయి. ఇప్పుడు చెమ్మ ఉంది మేడం. నీటి చెమ్మ. నీటి చెమ్మ అయితే లైట్గా ఉంది. భక్త ఇటు పక్క ఏదో ఉంది దామా. ఎక్కడైనా అడ్వెంచర్. ఇక్కడి నుంచి మళ్ళీ 2 మార్గాలు ఉన్నాయి. లోపల బానే ఉంది కన్నా.
చదునుగా ఉన్నాయి బానే, వెళ్ళొచ్చు మేడం ట్రై చేస్తే. అంటే గతుకులుగా అలా ఏం లేదు. ఇది ఒక దారిలో మూసిపోతాయి కానీ దాన్ని ముసిపోయింది. మన పెద్దపురం లేదేటి కూడా కాదు, అంటే వాళ్ళు నడవడానికో పాకడానికో కన్వీనియంట్ గా ఉన్నాయి. ఆ కేసు ఏమి వెళ్తారంటే ఎవరు కానీ ఇంకా శ్రీశైలం గోదావరి లెక్క ఇది. అవును నాన్న, రాజమండ్రి. రాజమండ్రా? మాది గుంటూరు. ఆ, మీది తినాలి. అది శ్రీశైలం. ఇటు వెళ్తే శ్రీశైలంకి వెళ్ళిపోవచ్చంట. మీకు బ్రహ్మంగారి కాలజ్ఞానం మొత్తం అద్దాల మేడలు దొరుకుతుంది. సరేరా వెళ్ళిపోదాం. మీరే వెళ్ళండి మ్యామ్. ఏ నువ్వు రావా? అంటే నేను ఇంట్లో వస్తా ఉంటున్నాను మ్యామ్. మీ వెనక అంటే మీరు ఈ ఊరు వాళ్ళు కాబట్టి మాకు మార్గాన్ని చూపించడానికి వీలవుతుంది. కష్టమే ఇక. ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతాడు. సఫికేషన్. ఇదే హైట్ ఉన్నాడా అబ్బా, అదే హైట్ అని కాదు, లేదంటే నీకు ఎట్లానే అడ్జస్ట్ అయ్యి ఆయన వచ్చింది. కూడా ఇంకెలా వంగుని వెళ్ళాడు అనమాట. అంతే ఇంకా. ఇటు ఎక్కడికో పేరు రాయలేదు. మా ఆయనకి ఇప్పుడు అందరూ వెళ్ళారు కదా. జట్టు దారి జట్టు ఏ తెలియదారి ఏం మెన్షన్ చేయలేదు ఇక. కూడా అంటే దానికి ఎక్స్పెరిమెంట్ ఏముందా పోయేదే. ఇక్కడ వెళ్ళడానికి ఉంది రండి. మా టీం అంతా కలిసి ఇప్పుడు సాహసోపేతమైన రవ్వల గుట్టలోని సాహసోపేత యాత్ర అయితే చేయడానికి వెళ్తున్నాం. ఒక గుహలోకి అయితే వెళ్తున్నాం. చూడండి, చాలా బాగుంది. మనం ఎన్నిసార్లు చూసినా కానీ ఇక్కడ రాళ్ళే కనబడుతున్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ ఎంత చూసినా గబ్బిలాలు కానీ కాలం చేసింది. ఇక్కడ గబ్బిలం దివే. నేను దీన్ని ఇంకా దారి అయితే ఉందండి. నువ్వైతే పెట్టేస్తావు. రండి బ్రదర్, పడతారు రండి. కన్నా పడతారు రండి. ఇదిగో ఇంకా అక్కడి నుంచి పడుకొని వెళ్ళాలి. చాలండి ఇక్కడ వరకు. మరీ సాహసం చేస్తే లేదు ఇవన్నీ మూసుకుపోయాయి కానీ ఆల్రెడీ దారి ఉన్నదాన్ని ఈయన కనిపెట్టాడా ఈయన పెట్టాడా? ఈయన చూసుకుంటాడేమో. అబ్బే మాయా ప్రపంచం కదమ్మా. అంతేలే. చిటికేస్తే రోడ్డు ఏర్పడతాయి. మనం ఇంకా అటువైపుకి వెళ్ళలేదు నాన్న. ఇటువైపు empty. ఇది అది ఏంటి? అబ్బా, జట్టు ఇంకా ఇటువైపు మనం వెళ్ళలేదు. ఇంతే ఇంకా అది అయితే ఉంటుంది కదా. వెళ్ళలేదు మనం. అంటే వెళ్ళలేదు కానీ కొంచెమే. ఓ, ఇది కూడా బాగా పెద్దగానే ఉంది. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు రావాలి మరి. లెఫ్ట్ కూడా ఉంది. నీళ్లు పడతాయి ఉంటాయా కొండల్లో? చెట్టు దగ్గర గ్యాప్ ఉంది. ఆ, అబ్బా, ఇది ఇది చాలా ఉన్నట్టుంది. అంతే అక్కడ దాకా నాది కూడా దాట్లేదు. ఇది ఎక్కడ తాటి చెట్టు ఉండే స్థలం అంట. తాటి చెట్టు అంట. బ్రహ్మంగారు తాటాకు మీద రాశారు కదా. రండి వెళ్దాం స్థలానికి. ఇది ఇది ఇటు అదే అది కాదు ఇటు. అటు కాదా? డిహైడ్రేట్ అయినా మొత్తం పట్టుకుంటాం. డార్ అండ్ డాషింగ్ హీరోస్. మీ పేరేంటి? స్టీఫెన్ వై. ఆ? నా పిల్లడి పేరు స్టీఫెన్. స్టీఫెన్. ఓకే. నువ్వు? నా పేరు రవి. రవి. ఓకే. లేదా లైట్ పెట్టిన చూడు ఇప్పటిది. తాటి చెట్టు లేదేటి? ఇప్పుడు స్టీఫెన్ లోపలికి వెళ్తాడు. ఎందుకంటే వైట్ షర్ట్. ఇవేంటి శివలింగాలు చేసి పెట్టారు వీళ్ళు. మట్టిగా శివలింగాలు చేసి పెట్టారమ్మా ఇక్కడ. వినాయకుడు కూడా చేశాడు అబ్బా పాపం. చూడండి ఇది అద్భుతంగా చాలా బాగా చేశారు. ఇక్కడ మట్టి వస్తుందా? ఇది బగ్గ మట్టి ఏమో. శ్రీశైలంకి వెళ్ళిపోదాం అనుకోని పాపం ఇక్కడనే చేసేసినట్టుంది. లడ్డు శివాలయం చూసావా? తాటి చెట్టు అయితే ఏమనట్లేదు. తాటి చెట్టు అని రాసింది అటుపక్క దాంట్లో. ఆ పక్కకైనా ఎంత దూరం వెళ్ళినా కనపడాలి కదా ఇంకా. తడి ఉంది అక్కడ చూడు. ఇది 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 మట్టితో శివలింగాలు చేసి పెట్టారు. జూమ్ లో ఉందా అది? చూడు ఇక్కడ పెట్టే చూడు. ఇదా బాగా చేశాడు చూడు. వినాయకుడు శివలింగం. జూనియర్ ఏమో. వామప్ చేయాలంటే ఇక్కడ కొత్త వేద్దామా?
మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వస్తే ఫుల్ 2 కిలోలు తెగిపోవచ్చు బత్తి బత్తి దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కాన్సన్ట్రేట్ దొరుకుతుంది. స్టీఫెన్ రవి మీ ఇద్దరు పేరు ఏమో సినిమాలో ఏంటి, ఏం సినిమాలో రెబల్, వీళ్ళ పేరు స్టీఫెన్ రవి కన్నా. ఇదే తాటి చెట్టుకి దారి. దారి అనేది ఎండు వరకు ఉంది, మనం వెళ్తామో వెళ్ళలేమో అనేది పాయింట్. ఆ తాడి చెట్టు కరెక్ట్ అంతే పాయింట్. ఇది ఎంతవరకైనా ఉందే ఉంది దారి. వాటర్ పైప్ లైన్ ఉండే కరెంట్ అయితే స్వామి వెళ్తారు. చెట్టు ఏరు, రావి చెట్టు ఏరని ఉండేది. తాటి చెట్టు అక్కడే ఉంది స్వామి. రావి చెట్టు ఏరు. స్వామి కాలనీ అక్కడే లేదు. ఇదే వెళ్ళండి, వెళ్తే తాటి చెట్టు. అంటే మనోడు అన్నట్టు అలా తోపుకుంటూ వెళ్తే ఎక్కడన్నా ఉంటుంది తాటి చెట్టు. మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యారా వంగరపల్లి చూద్దాం? ఓకే. అబ్బా మేము బండి మీద మమ్మల్ని తీసుకెళ్ళి లోకల్ అంతా చూపించు. అంటే పనేపల్లి ఉండేది ఒకటే మేడం. అదేంటి ఇవి 3 ఉన్నాయంట కదా? అలానే కదా, 3 ఉన్నాయి. మీరు చింతమటన్ మటన్ చూస్తే అన్ని 2 hours గడిపిస్తారు దాంట్లో. ఓకే వెళ్దాం కదా, మటన్ వేడ తెలియాలిగా మాకు కూడా. మీకు బ్రహ్మంగారికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం ఓకే. ఆ చెట్టుకు లేదు స్వామి, దారని పెట్టారు. ఇవన్నీ ఎలా తిరిగామో అదే. మీరు యూట్యూబ్ వీడియోలు కావాలంటే కాశీకి వెళ్ళాలి మేడం. మీకు కావాల్సినంత కాశీ మేము ఆల్రెడీ పెట్టేశామమ్మా. పెట్టేశారా? మేము ఎవ్రీ సంవత్సరం వెళ్ళిపోతాం కాశీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ శివరాత్రి కాశీ, శివరాత్రికా మ్యామ్? ప్రతి శివరాత్రి కాశీ. మా ఇష్మతి ఊపిరి మా రవి కెమెరామ్యాన్ రవి. కానీ నిజంగానే చాలా ఊపిరిగా దిగిరాడు సార్ అబ్బాయిని, అందుకే అన్ని తెలుసు. Thanks for watching. Please stay tuned for next video.